తప్పనిసరిగా మన వెంకటపతి రాజయ్య గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ఆ నిధులు కూడా తెచ్చుకొని మరింత ఒక 10 నుంచి 12 కోట్ల విలువైన ప్రోగ్రామ్ ఇంకా మనం చేసుకోవాల్సి ఉంది. తప్పనిసరిగా ఆయన సహకరించి మన నియోజకవర్గానికి ఈ 10-12 కోట్ల రూపాయలు విలువైన ఈ ప్రాజెక్టులు తీసుకొస్తారని ఆయన్ని ఈ సందర్భంగా నేను ఆయన కోరుతా ఉన్నాను. ముఖ్యంగా తీర ప్రాంతంలో అన్ని గ్రామాలకు కూడా మంచినీటి కొరత ఉంది. ఇది గమనించాం. కూటమి ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా మంచినీటి కొరత తీరుస్తామని చెప్పి ఆ రోజున చెప్పడం జరిగింది. కొన్ని గ్రామాలు గొంది, జ్యేష్ఠాస్పాలెం ఇలాగా ఈ తీర ప్రాంత గ్రామాలన్నీ కూడా మంచినీరు లేక సతమతం అవుతున్న పరిస్థితి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒక ముఖ్యమైన అంశంగా పరిగణించి మనం దీనికి న్యాయం చేయాలి. పబ్లిక్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వారిని ఈ ప్రాబ్లం నుంచి, ఈ సమస్య నుంచి వారిని మనం తప్పనిసరిగా ముందుకు బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రామిస్ ఏదైతే ఉందో, హామీ ఏదైతే ఉందో మీకు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మంచినీటికి సంబంధించి మంచినీటి సమస్య ఏదైతుందో దాని మీద మనం పోరాటం చేస్తాం. ట్యాంకులు 60 ట్యాంకులు కావాలి, అలాగే పైప్ లైన్లు కావాలి. 350 కిలోమీటర్ల పొడవైన పైప్ లైన్ కావాలి. ఇవన్నీ కూడా జలజీవన్ మిషన్లో గత ప్రభుత్వం చేసి ఉండాలా, చేయలేదు. చూసినట్టయితే కూటమి ప్రభుత్వం 2025 కల్లా ఈ కార్యక్రమం పూర్తయిపోయింది. జలజీవన్ మిషన్ ప్రభుత్వం మళ్ళా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని 27 వరకు కూడా ఇది కంటిన్యూ చేయడానికి పర్మిషన్ తెచ్చుకున్నాం. 27 లోపల మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ప్రతి ఒక్క ఇంటికి ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలనే లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం తప్పనిసరిగా నెరవేరుస్తామని మీకు మరొక్కసారి నేను హామీ ఇస్తా ఉన్నాను.